महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ఇక్కడ ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి కుజులు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు, మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. చక్కగా ద్వితీయంలో శుక్రుడు ఓన్ హౌస్లో, మొన్నటి వరకు తులారాశిలో ఉన్న రవి కూడా లేరు హస్తంగతం చేసుకోవడానికి. కాబట్టి ఫైనాన్షియల్ హౌస్లో శుక్రుడి యొక్క సంచారం కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో మీకు కొద్దో గొప్ప కొంచెం మంచి పుషప్నిస్తూ ఉంది. రవి కుజులు లాంటి మంచి పరాక్రమైన ఇక్కడ క్షత్రియ గ్రహాలు పరాక్రమ స్థానంలో ఉండడం డెఫినెట్గా మీకు మంచి ఫోకస్, మంచి విల్ పవర్, మంచి ధైర్యంతో కూడిన మైండ్ అనేది ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా షష్టమంలో రాహు ఉన్నాడు. ఈ షష్టమంలో పాపగ్రహం రాహు ఉన్నాడు. పాపస్థానం అనే తృతీయ స్థానంలోనూ పాపగ్రహాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకుని నెట్టుకుంటూ ముందుకెళ్ళే ఎంత స్కోపు, అంత ధైర్యం ఇక్కడ మీకు అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా లాభంలో గురుడు ఈ సమయంలో మీ నెట్వర్క్ సర్కిల్లోనో, తెలిసిన వాళ్ళ ద్వారానో, ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో మీకు ఎంత ఇబ్బంది వచ్చినా మళ్ళీ దాని నుంచి మిమ్మల్ని చక్కగా దాన్ని కొంతవరకు లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల మీరు ఆ రకంగా కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం 1, 2, 3 స్థానాల మీదుగా ఆది సోమ, అలాగే గురు శుక్ర శని 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి వెరసి ఇక్కడ 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే. రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశ్యాధిపతి బుధుడు మాత్రం తృతీయ స్థానంలో ఉన్నారు. చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్తో కానీ, కొలీగ్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ గొడవలు ఉంటాయి. మీరు పెట్టే ఎఫర్ట్ దేని మీద అయితే పెడతారో, దేని గురించి అయితే కష్టపడతారో, కొన్నిసార్లు మనం డ్రైవ్ చేసుకున్నప్పుడు మ్యాప్ సరిగ్గా పనిచేయదు, అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, అక్కడతో ఆగిపోద్ది, సరిగ్గా చూపించదు, పిచ్చెక్కిపోద్ది మనకి. అలాంటి సమ్ సిచ్యువేషన్స్, టెక్నికల్ సిచ్యువేషన్స్ షార్ట్ జర్నీస్లో కానీ కొన్ని విషయాల్లో కానీ కనిపిస్తున్నాయి. డోంట్ సైన్ ఎనీ కాంట్రాక్ట్ వితౌట్ యువర్ నోయింగ్. మొత్తం అన్నీ తెలియకుండా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలియకుండా, 1-2 సార్లు చదవకుండా, మొత్తం విషయం తెలుసుకోకుండా ఎక్కడ సైన్ చేయటం మంచిది కాదు ఈ సమయంలో. మంగళ బుధవారాల్లో షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంగళ బుధవారాల్లో ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఫ్యామిలీ పరంగా కొంచెం కూల్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఉంటుంది. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. పరాక్రమ స్థానంలో ఈ గ్రహాల యొక్క యుతి స్థితి అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మీరు తగ్గాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మీకు ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు పెట్టిన ఎఫర్ట్ పెట్టాలి, నేను కష్టపడిన దానికి కూడా ఈడి పర్మిషన్ నేను తీసుకుని చేయాలా అనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కొన్ని. సో కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ
మీ రాశ్యాధిపతి బుధుడి యొక్క స్థితే బాగుండదు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువ చేసుకోండి. ప్రియాంగులికా శ్యామం ఎక్కువ చదువుకొని చక్కగా బుధ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి బాగా. అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.